కోసం మీరు కూడా ఇలా దిగజారిపోయి మాట్లాడతారు. మీ జనసేనలో ఉన్న వేరే మహిళలాగా మీరు కూడా మాట్లాడతారంటే మీ విజ్ఞతకి సంస్కారానికి చెప్పే సమర్థత దమ్ము లేదు. మీరు కూడా డిబేట్ కూర్చుంటున్నారు. మీకు చెప్పే దమ్ము లేదు. రెడ్డికి స్టేట్మెంట్ ఇచ్చారు. వెంకటరెడ్డి గారు చెమటలు పట్టించిన అది తంబ్లెట్ చెప్పారు కదా, అది నా గురించే రాశారు సార్. నేను ఆ స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది, నేను వెతికి ఇవ్వగలుగుతాను. కీర్తనకి చెమటలు పట్టించిన వెంకటరెడ్డి అంటే ఎంత దరిద్రం. ఎవరో వ్యక్తి మనం ప్రస్తావించుకొని అనవసరంగా ఇప్పుడు మహిళ మిమ్మల్ని ట్రాక్ చేశాడు, మమ్మల్ని ట్రాక్ చేశాడు, పచ్చి బూతులతో రాశాడు అతను. నన్ను ట్రాక్ చేశాడు. నేను పంపిస్తాను స్క్రీన్ షాట్ మీకు అన్ని. వరారెడ్డి రాశాడు, ఇదొక్కటే కాదు చాలా రాశాడు సార్. ఏమైతే మీరు తమ్నైల్స్ పెడతారో ఆ తమ్నైల్స్ అసభ్యకరంగా చిత్రీకరించి కీర్తనకి చెమటలు పట్టించిన వెంకటరెడ్డి, ఆ కీర్తన చెడుగుడు ఆడుకున్న వెంకటరెడ్డి అని ఇట్లా గలీజ్ గా రాసి మమ్మల్ని ట్యాగ్ చేసి అదే ప్రెస్ కాన్ఫరెన్స్ అని తను అసభ్యకరంగా ఎక్కువ హోస్ట్ చేశాడు సార్. ఫేకులు హోస్ట్ చేశాడు ట్విట్టర్ లో. పచ్చి లకారం బూతులతో మేము ఫేక్ అకౌంట్ తో వింటుంటే వినలేము సార్ ఆ మాటలు. బజార్ అట్లా మాట్లాడుతూ మేము తిరుపతికి వస్తాము, అక్కడికి వస్తాం, ఇక్కడికి వస్తాం, వెయిట్ చేసాం పలానా చోట, ఎట్లా గలీజ్ గా సార్ ఆ స్పేస్ కండక్ట్ చేసి మాట్లాడుకోవడం. దాంట్లో మొత్తం వైసీపీ వాళ్ళే ఉన్నారు సార్. ఇటువంటి స్పేస్ ఇదే కీర్తన గారితో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే వస్తే నేను చెప్పా, ఎవరు అట్లాంటి తప్పుడు పోస్టులు పెట్టినా తప్పే, అలా వాళ్ళ పెట్టడం కేసు తీసుకోలేదు వాళ్ళు చెప్పేది ఒక మాట. అది నేను చెప్పా, మళ్ళీ ఆమె గురించి అదే రిపీట్. నేను ఇప్పుడు ప్రజెంట్ మీరు సోషల్ మీడియాలో ఏదైతే అరెస్టులు చేస్తున్నారో దాని మీద నేను ఈరోజు కంటెంట్ మాట్లాడుతున్నా. ఆ మాట్లాడిన కంటెంట్ లో ఏంటి, మీ మీద అసభ్యకరంగా మాట్లాడారు అన్నప్పుడు నా మీద కూడా నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి ఈ బూతులన్నీ పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి చూపించుకోవాలి? ఏడ చూపించుకొని ఆడ తలకాయ ఆడ తీసుకెళ్ళి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగో మీ జనసేన రాఖీ జనసేన అని అతని అకౌంట్ రవికిరణ్ క్లౌడ్. మళ్ళీ అమ్మా మీరు కొద్దిగా సభ్యతగా మీరు మహిళగా నేను గౌరవించి మాట్లాడుతున్నప్పుడు ఇంకా మీరు కూడా పదవుల కోసం దిగజారిపోయి మాట్లాడతానంటే అది మీకు సంస్కారాన్ని వదిలేస్తున్నా. ఇది మీ జనసేనలు పెట్టారని చెప్పా. నా మీద పెట్టియో మీ మీద పెట్టిన మీద డిస్కషన్. ఇప్పుడు మీ రాయపాటి అరుణ్ అన్నది మీ పక్కనే కూర్చొని మీ ప్రెస్ క్లబ్ లో, మీ తిరుపతి ప్రెస్ క్లబ్ లో కిరణ్ రాయల్ అనేవాడు మాట్లాడే మాటలు, ఏదైతే కిరా కార్పి అనేటటువంటి వాడు మాట్లాడే మాటలు, ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఘర్షణ అనేటటువంటి ఛానల్ ఏదైతే ఇవన్నీ పాప్కార్న్ మీడియా ఇటన్నిటి. వెంకటరెడ్డి గారు మీరు ఆయన కంప్లీట్ చేయండి, మీకు ఎక్కువ సమయం ఇస్తున్నాను కదా. మీరు ప్రతిదీ క్రాస్ టాక్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఉంటుందా సార్? పీడీటీవీ జానీ గారు తెలుసా మీకు? మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరేం చెప్పాలనుకున్నారు చెప్పండి. జానీ అనే వ్యక్తి ఎంత అసభ్యకరంగా అసలు అదేంటే ఒక ఊగిపై పూనకం వచ్చినట్టు ఒరే కొడక గిడక అని మాట్లాడినప్పుడు మీకు ఆ యూట్యూబ్ ఛానల్ ని అరికట్టాలని తెలుదా భార్గవ్ గారికి? అప్పుడు నేను కూడా జానీ నాకు కూడా కాల్ చేసి మేడం నేను మీరు రండి డిబేట్ కి వెంకటరెడ్డి గారిని కూర్చోబెడదాం, చెడు కూడా ఆడుకుంటాం అని చెప్పి దాన్ని లైవ్ చేయకుండా రికార్డ్ చేశాడు. రికార్డ్ పెట్టాను డిబేట్. నాకు భయం వేసి నేను వద్దు వీడు ఏదో ఒకటి రికార్డ్ చేసి కొట్లాడుకున్న స్టేట్మెంట్ కాకుండా మమ్మల్ని కార్నర్ చేసిన స్టేట్మెంట్స్ ఇస్తాడు, మీరు లైవ్ పెడతారు నేను వస్తానని చెప్పాను. తర్వాత అసలు రంగు బయట పెట్టి పచ్చి బూతులతో డిబేట్ పెట్టాడు సార్. పచ్చి బూతులతో. నేను ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ పెట్టండి, పీడీటీవీ జానీ అనుకుంటే అబ్బాయి పేరు కొట్టండి. మీకు తెలుసా వెంకటరెడ్డి గారు రికార్డ్ వీడియోస్ ఉంటాయా లేకుంటే డిబేట్స్ పెడతారా, లైవ్ డిబేట్ పెడతారా? అతను ఎందుకు రికార్డ్ డిబేట్ అన్నాడు కదా నాతో? చేసుకునే అంశాలు మాత్రమే తీసుకొని వచ్చి మమ్మల్ని కార్నర్ చేసి అవి బయటకు వేసుకోవడం కోసం మమ్మల్ని తిట్టించిన వీడియోలు బయట పెట్టి మమ్మల్ని చెడు కూడా ఆడుకున్నారు అని గలీజ్ గా మమ్మల్ని పోర్ట్రేట్ చేయడం కోసం చేసిన దుష్ప్రచారం కాదా? ఈరోజు రోజా అని అన్నారు. ఓకే, రోజా గారు ఎలక్షన్ కి ముందు రోజు, రిజల్ట్ వచ్చే ముందు రోజు గాడిదే పవన్ కళ్యాణ్ గారు అన్నమాట వైజాగ్ లో వాళ్ళ భార్య నందిని గారి గురించి మాట్లాడారు. ఎంత నీచంగా లోకేష్ అన్న గురించి మాట్లాడుతున్నారు. ఇంత అసభ్యకరంగా ఆమె దిగజారి పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, సిబిఐ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది తప్పమ్మా. మీరు మామూలు వ్యక్తి కాదు, ఒక మినిస్టర్ రేంజ్ లో ఉన్నారు, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. రోజా నువ్వు సవరించుకొని నీ ప్రవర్తన ఒక అధ్యక్షుడిగా ఆయన చెప్పాలా లేదా? ఒక అధికార ప్రతినిధిగా మమ్మల్ని అధికార ప్రతినిధి కూర్చోబెట్టి మాట్లాడే మీటింగ్ లో ప్రతి ఒక్కరిని సిగ్నల్ చూపించి లేపరి పవన్ కళ్యాణ్ గారు కార్నర్ చేసి మాట్లాడారు.
అదేనమ్మా ఇట్లా అరే, అదే విషయం అండి. నేను ప్లే చేసిన వీడియో లాగా మాట్లాడమని చెప్పారు పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరు లేపు కీర్తన్ గారు ఇట్లా మాట్లాడండి, రాయపాటి ఇట్లా మాట్లాడండి, ఒక్క నిమిషం కిరణ్ రాయలు ఇట్లా అండి. మాట్లాడండి. అరే, ఇదేనా మీకు ఇచ్చిన చెప్పండి. ట్రైనింగ్? కంప్లీట్ చేయనివ్వండి. ఇదేనా మీకు ఇచ్చిన కంప్లీట్ ట్రైనింగ్? చేయండి, మీరు రాసుకోండి. నేను చెప్తాను వినండి సార్. ట్రైనింగ్ ఇచ్చారంట. మా పార్టీ డిసిప్లినరీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ గా గమనిస్తూ ఉంటారు. మీ డిబేట్ అయిపోయిన వెంటనే మాకు ఒకవేళ మేము తప్పుగా మాట్లాడితే కాల్స్ వస్తాయి, ప్రతి ఒక్కరికి కాల్స్ వచ్చి ఉంటాయి. మాకు యాక్షన్ కూడా తీసుకున్నారు. experience ఉంది. లైన్ దాటి మాట్లాడకూడదు. ఆవిడ చెప్పిన మాటలు ఏంటంటే గతంలో మీరు ఇలా మాట్లాడారు, సో మేము మాట్లాడతామేమో అని భయం ఉంటే మీరు అలా భయపడకండి, రండి. ఇప్పుడు కాదమ్మా, నేను కూడా పవన్ కళ్యాణ్ పేరు ముందు ఒక బూతు ఇలా అనకూడదండి, చంద్రబాబు ముందు ఇంకో బూతు ఇలా అనకూడదండి, అదే బోషిడికేలో ఇంకో పదాలు వాడతా, బోషిడికే డాష్ నాయుడు, బోషిడికే డాష్ వ్యక్తి, బోషిడికే అలాంటి మాట్లాడకూడదండి అని అంటే ఇదే సబిత? ఏమా ఇదే సబిత? అదే భూత పదం. గౌరవనీయులైన బోషిడికే డాష్ గారు ఒకటే ఒక నిమిషం. ఆవిడ చెప్పారు కదా, మీరు అడిగిన దానికి ఆన్సర్ Respect ఇచ్చి మాట్లాడండి. కంప్లీట్ చేయనివ్వండి, కంప్లీట్ చేయనివ్వండి. అవును చెప్పాలి. సమర్థించుకున్న గురించి debate పవన్ ఏంటండి? కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ చెప్పారు పార్టీలకు రాజకీయాలంతా భ్రష్టు పట్టి అంటే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇలా మాట్లాడిన వాళ్ళకి అవునండి అలా అనకూడదని అందండి, ఇలా అనకూడదని ఇలా అందండి, కిరణ్ రాయలు ఎలా అంటే సమంతం అప్పుడు ఆమె అన్నారు కాబట్టి ఈయన అలా దొన్నపోతులాగా మాట్లాడాడండి. ఆ కిరా కార్పి అనేవాడు జంతువులు కొవ్వు కాదండి, రోజా గారి మీద అట్లా మాట్లాడాడండి. ఎందుకంటే ఆమె ఇప్పుడు